మన తెలుగు స్టేట్స్ లో అమృత అండ్ ప్రణయ్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. 2018 లో జరిగిన అమృత అండ్ ప్రణయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా అంటే చాలా సెన్సేషన్. అయితే ఆ కేసుకు సంబంధించిన ఫైనల్ గా ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వాళ్ళకి దీని గురించి పెద్దగా ఐడియా అయితే లేకపోయి ఉండొచ్చు. సో అందుకని దీని గురించి 30 సెకండ్స్ లో మొత్తం స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రణయ్, అమృత వీళ్ళిద్దరు కూడా స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారింది. అండ్ అమృత వాళ్ళ ఇంట్లో ఆ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి 30 జనవరి 2018 హైదరాబాద్ లోని ఆర్య సమాజంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే అమృత ఫాదర్ మారుతిరావుకి ఈ మ్యారేజ్ అస్సలు నచ్చలేదు. మారుతిరావు 14th సెప్టెంబర్ 2018 సుభాష్ శర్మ అనే ఒక క్రిమినల్ కి 15 lakhs ఇచ్చి ప్రణయ్ ని చంపించేశాడు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 2 years తర్వాత అంటే మార్చ్ 8, 2020 హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవనంలో మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఫైనల్ గా జడ్జిమెంట్ అయితే వచ్చింది. మారుతిరావు ఆల్రెడీ చనిపోయాడు. మిగతా 7 ఉన్నారు. ఇప్పుడు ఆ 7లో ఫస్ట్ పర్సన్ సుభాష్ శర్మ, ఇతనే చంపింది. సో అతనికి మరణ శిక్ష అయితే విధించారు. అండ్ ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ లైఫ్ టైం పడింది.